రోజా కానీ కొడాలన్నారంటే ఖచ్చితంగా అది ప్రజల్లో చర్చకు వస్తుంది. వీళ్ళని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారా, మళ్ళీ కక్షపూరిత రాజకీయాలు మొదలు పెట్టారా బాబు గారు అనేది. అది దెబ్బ అవుదా వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం? బేసిక్గా జగన్ పెట్టాడండి కేసులు, అది దెబ్బ అయిందా లేదా? ఇప్పుడు లోకేష్ ఏమన్నా నా మీదనే 25 కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్ ఏమన్నా నా మీదనే 8-10 పెట్టారు కదా ఆయన మీదనే, చంద్రబాబు గారు ఏమన్నా నా మీద 70 కేసులు పెట్టారు, ఇది అరాచక ప్రభుత్వం అన్నారు. అది అవతలోళ్ళు కేసు పెట్టినప్పుడు అరాచకం అయినప్పుడు వీళ్ళు పెడితే కూడా అరాచకమే అవుతుంది కదా. లేదు ఈ ఒరిజినల్ కేసులు అంటే నిజం, తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు నమ్ముతారు ఈ ఒరిజినల్ కేసులని. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నమ్మారు కదా ఈ ఒరిజినల్ కేసులని. బట్ జనానికి ఏంటి, మీరు విమర్శల కేసులు పెట్టుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? విమర్శలకే కేసులు అయితే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే సైకో అని ఇప్పటికీ మాట్లాడుతున్నాం, విధ్వంసకారుడు అని ఇప్పటికీ మాట్లాడుతున్నాం. మరి అది ఏం పదజాలం? అది రాజకీయ భాషేనా? అది విధ్వంసకారుడు, లేకపోతే విధ్వంసకారుడు అనేది పోనేదో విమర్శ అనుకోవచ్చు, కానీ సైకో అనే పదం ఏంటి? మరి దానికి కూడా అందరూ వాడుతున్న పదం కదా వీళ్ళు. మరి దుర్భాష అయితే అది దుర్భాషే కదా. కాబట్టి అది భవిష్యత్తులో చర్చ నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ హయాంలో మొదట్లో కేసులు పెట్టినప్పుడు అంత కరెక్టే అనిపించింది, తర్వాత జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇది